భరద్వాజ గారు, ఇప్పుడు సినిమా సెలబ్రిటీల చుట్టూ వివాదాలు అనేది పరిపాటి అయిపోయిందని అనిపిస్తుంది. అషూరెడ్డి ఇష్యూలో చూసారు మీరు? అషూరెడ్డి ఇష్యూ చూశాను. దాదాపు 9 కోట్లు 10 కోట్లు అని చెప్పి మాట్లాడుతున్నారు. 9,35,00,000 అనేది ఫిగర్ బయటకు వచ్చింది. అది సిసిఎస్లో ఆల్రెడీ కంప్లైంట్ లాంచ్ అయి ఉంది. అంటే ధర్మేంద్ర అనే వ్యక్తి, అతను ఎన్ఆర్ఐ అయితే చాలా కాలం, ఇది 2021 నుంచి నడుస్తున్నటువంటి వ్యవహారం. ఓకే. ఈ రోజున మొదలైంది కాదు. ఓకే. ఆ రోజున వాళ్ళు ఒక కంపెనీలో కలిసి పనిచేశారు అనేది కూడా ఇప్పుడు బయటకు వచ్చినటువంటి వాస్తవం. అంటే ఆవిడ ఫాదర్ వెంకటకృష్ణారెడ్డి గారు, ఆయన వైజాగ్ నుంచి వచ్చారు. వచ్చి గతంలో మేము ఇలా ఒక మ్యారేజ్ ప్రపోజల్తో వచ్చారు, వీళ్ళు మేము పెళ్లి చేసుకుంటామనే ప్రపోజల్తో వచ్చారు. ఆ తర్వాత అది ఎలా నడుస్తూ వచ్చింది అన్న టోన్లో ఆయన చెప్తున్నాడు. ఓకే. ఆయన చెబుతూ నా కూతురు తప్పేమీ లేదు ఈ ఎపిసోడ్లో అని చెప్తున్నాడు ఆయన. అయితే వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన అన్ని వివరాలతోనూ ఆ ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ గారు ఆయన కంప్లైంట్ లాంచ్ చేసి ఈ వివరాలన్నీ కూడా వారికి సమర్పించారు. ఓకే. పోలీసు వారికి సమర్పించారు. దానిలో ఈవిడ ఒరిజినల్ పేరుతో జరిగినటువంటి ట్రాన్సాక్షన్, ఈవిడ అశ్విని రెడ్డి అనే పేరుతో ఉన్నటువంటి అకౌంట్లోకి, ఆయన అకౌంట్లో నుంచి, ధర్మేంద్ర అకౌంట్ నుంచి డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగినట్లుగా దాదాపు 6 కోట్ల వరకు ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా ఒక ఎవిడెన్స్ ఉంది వాళ్ళ దగ్గర అని చెప్తున్నారు. అయితే దీంతో పాటు ఇంకా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి నిన్నటి నుంచి. అంటే టార్గెట్ చేసి దాడి జరగటం అనేది చూస్తున్నాం మనం. ఇలా ఒక ఎన్ఆర్ఐని మోసం చేసినటువంటి, పెళ్లి పేరుతో మోసం చేసిన అషూరెడ్డి అనే పేరుతో మనం వార్త బ్రేకింగ్ న్యూస్లో సర్క్యులేట్ చేశారు. దాంతో ప్రపంచం మొత్తానికి ఈవిడేదో టార్గెట్ చేసినట్లుగా, మోసం అంటే వాంటెడ్గా చేసినట్టుగా అనిపిస్తోంది. కానీ దీనికి సుదీర్ఘమైన కథ ఉంది దీని వెనకాల అనేది ఎవరికి తెలియదు. ఇలా వివరాలు లేకుండా టార్గెట్ చేయటం అనేది కొంచెం పర్సనల్ లెవెల్లో అటాక్ చేసినట్టుగానే భావించాలి. ప్రైవసీని ఇబ్బంది పెట్టినట్టుగానే చూడాల్సి వస్తుంది. ఓకే. అందుకని టార్గెట్ చేసి బ్రేకింగ్ న్యూస్లో ఇలాంటి విషయాలు రాసేటప్పుడు వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే క్రైమ్ రిజిస్టర్ అయింది, అక్కడ ఒక కంప్లైంట్ లాంచ్ అయింది అనేది తెలిసింది. తెలియగానే వెంటనే అటాక్ మొదలైపోయింది. దాంతో ఆవిడేం చేసిందంటే, నా మీద చెడు వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి, నేను చర్యలు తీసుకుంటాను అన్న పద్ధతిలో ప్రొటెక్టివ్గా ఒక ప్రకటన చేశారు ఆవిడ. ప్రకటన చేసి నేను దేవాలయ సందర్శన కార్యక్రమంలో ఉన్నాను అని సోషల్ మీడియాలో ఆ ఫొటోస్ అవి ఆవిడ పెట్టారు. పెట్టిన తర్వాత వాళ్ళ ఫాదర్ ఎంటర్ అయ్యి ఆయన చెప్పాడు, ఇది ఈ రోజున కథ కాదు, చాలా కాలం క్రితం. అంటే ఈవిడ ఈ ప్రొఫెషన్లోకి రాకముందు ఆవిడ వేరే ప్రొఫెషన్లో ఉన్న రోజుల్లో జరిగినటువంటి పరిచయం ఇది. ఓకే. అయితే ఆ రోజున ఈ మ్యాచ్ మీద డౌట్ పట్టడానికి, వీళ్ళు డౌట్ పట్టడానికి కారణం, అతనికి ఆల్రెడీ ఒక మ్యారేజ్ అయ్యి ఉంది. ఓకే. అతను డివోర్స్కి అప్లై చేసుకున్నారు, అప్పటికి ఇంకా అది పెండింగ్లో ఉంది. ఈ పెండింగ్లో ఉండటం వలన అదేదో కొంత ప్రొలాంగ్ అయింది. ఆ ప్రొలాంగ్ అయింది తర్వాత ఏదో ట్రాన్సాక్షన్స్ జరిగి ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళు క్లియర్ చేసుకునే ప్రోగ్రాంలో వెళ్తారు. పంచాయతీ ఏదో జరుగుతుంది, అంత ఈజీగా డబ్బులు పంపించడం అనేది జరగదు. ఏదో మేరకు వీళ్ళ వైపు నుంచి కూడా దాంతో ట్రావెల్ ఉంది. వాళ్ళిద్దరి మధ్య ఒక సుదీర్ఘమైన ప్రయాణం అయితే ఉంది. బయట వినిపిస్తున్న మాటలు ఏంటంటే చాలా బంగారం కొనుగోళ్లు జరిగాయని, ఆ బంగారం కొనుగోళ్లు దాదాపు 5 కిలోలు అన్న పద్ధతిలో కూడా మాట్లాడుతున్నారు. రెండోది ఒక విల్లా ఏదో కొనిపెట్టాడని, ఇలా రకరకాల ప్రచారాలు అయితే జరిగిపోతున్నాయి. ఇందులో ఏది వాస్తవం ఏది కాదు అని చెప్పే పరిస్థితి కాదు. అంటే ఈయన కూడా తన దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్సెస్తో వచ్చేసాడు వైజాగ్ నుంచి, కృష్ణారెడ్డి గారు. ఆయన, ఈ సత్యనారాయణ గారు, వీళ్ళిద్దరూ ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఉన్నారు. అయితే దీనికంటే ముందే ఒక ప్రెస్ మీట్ పెట్టి తమ వైపు నుంచి వాస్తవాలన్నీ మీడియాకు వివరించే ప్రయత్నం చెయ్యాలి అని సూర్యరెడ్డి గారు అనుకున్నారు. అనుకుని మేము మీడియా కాన్ఫరెన్స్ పెడుతున్నాం, అందులో తండ్రి గారు ఆవిడ మాట్లాడేటట్టు. అలా అనుకుంటుండగా లేదు ముందు మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి ఇక్కడ హాజరైన తర్వాతే ఏ కార్యక్రమాలైనా చేసుకోమని అట్నుంచి ప్రెజర్ వచ్చింది. వచ్చిన తర్వాత ఆగి అక్కడికి వెళ్ళారు. వాళ్ళు సమర్పించిన కాగితాలు, వీళ్ళు సమర్పించిన కాగితాలు చూసి దాన్ని బట్టి ఒక నిర్ధారణకు వచ్చి
ఒక సెటిల్మెంట్ ఏదో జరుగుతుంది. అంటే ఇప్పుడు రిలేషన్ అయితే స్ట్రెయిన్ అయిపోయినట్టుగానే భావించాలి. వీళ్ళ మధ్య గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ ఎస్టాబ్లిష్ అవుతున్న టైంలో ఈ డబ్బులు పెట్టేసాం మనం, ఏమిటి పరిస్థితి అన్న టోన్లో ఏదో ఘర్షణ జరిగి ఉండొచ్చు. ఆ జరిగిన తర్వాత ఇది పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది. కంప్లైంట్ చేసింది అతను కాదు, అతని తండ్రి కంప్లైంట్ చేశాడు. ఆ కంప్లైంట్ మీద బయటకు వచ్చినటువంటి వార్త అదే అతను ఎన్ఆర్ఐ అన్నారు కదా. అదే ఎన్ఆర్ఐ. ఇప్పుడు ఈవిడ టార్గెట్ అయింది. ఈవిడ ఇక్కడ ఉంది కాబట్టి టార్గెట్ అయింది. ఆయన ఇక్కడ లేడు కాబట్టి ఇప్పుడు ఆయన వెర్షన్ ఏంటి అనేది తెలుసుకోవాలి. ఆయనకి తండ్రి గారికి మధ్యలో సంబంధాలు ఎలా ఉన్నాయో తెలియదు. అవును, 2 వెర్షన్లు ఇంపార్టెంట్ కదా. ఒకవైపు నుంచి మాట్లాడుకుంటే వీళ్ళు వయోజనులు కాబట్టి ఇక్కడ ఇద్దరు తండ్రులు మాట్లాడుకోవడం వలన సమస్య పరిష్కారం అవుతుంది అనేది అనుకోలేము. వీళ్ళిద్దరూ మాట్లాడాలి. ఇప్పుడు అతను కూడా మాట్లాడాలి, ఏమిటి పరిస్థితి, ప్రజెంట్ కండిషన్ ఏంటి అని. అంటే ఈ పెళ్ళి కాలేదు కానీ డబ్బులు ఖర్చు అయిపోయినాయి అనే ఆందోళనతో ఏదైనా ఆ తండ్రి గారు రియాక్ట్ అవుతున్నాడా సత్యనారాయణ గారు అనేది ఒక డౌట్. అలా అవడానికి కూడా అవకాశం ఉంది. దానికి కుమారుడి వైపు నుంచి చెప్తున్న వెర్షన్ ఆయనకి సంతృప్తికరంగా అనిపించి ఉండకపోవచ్చు. అందుకని చిరాకులో లీగల్గా ప్రొసీడ్ అవుతాను నేను అన్న పద్ధతిలో వెళ్ళుండొచ్చు. అదేలేండి. ఎక్కడో ఏదో వృధా అయిపోతుంది అనే ఆతృతతో ఒక తండ్రి హృదయం గాయపడి మూవ్ అయ్యి ఇదంతా చేస్తోందా, లేకపోతే ఈయన కదలికల వెనకాల సీరియస్గానే ఆ ధర్మేంద్ర అనే వ్యక్తి ఉన్నాడా. అతను ఐటీ ప్రొఫెషనల్ అని చెప్తున్నారు. ఈవిడ కూడా ఐటీ ప్రొఫెషనల్ అయి ఉండాలి. గతంలో వీళ్ళిద్దరూ ఒకే కంపెనీలో పనిచేశారని ఈయన చెప్తున్నాడు వెంకటకృష్ణారెడ్డి గారు. ఈ మాట వాళ్ళు చెప్పలేదు, అవును, అది ఈయన చెప్తున్న మాట. కాబట్టి వీళ్ళ పరిచయం ఈ రోజుది కాదు, వీళ్ళ ట్రావెల్ ఈ రోజుది కాదు. అయితే ఈ మధ్య కాలంలో ఆవిడకి వేరే బాయ్ ఫ్రెండ్ ఎవరో వచ్చినట్టుగా కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఓకే, అంటే ఈ రిలేషన్ ఎక్కడో స్ట్రెయిన్ అయింది, ఆవిడ వేరే వాళ్ళతో రిలేషన్లో ఉన్నారు అన్న ధోరణిలో కూడా ఒక ప్రచారం జరిగిపోతుంది. దానిలో వాస్తవాలు అవాస్తవాలు ఏ మోతాదులో ఉన్నాయని ఎవరికీ తెలియదు, కానీ ప్రచారం అయితే జరిగిపోతుంది. మీడియాలో సర్క్యులేట్ అయిపోతున్నాయి వార్తలు. అంటే ఇప్పుడు కొత్తగా ఇప్పుడు సినిమా వాళ్ళ చుట్టూ వివాదాలని కొత్తగా స్టార్ట్ అయింది. మన మంగ్లీ అని, లేకపోతే తర్వాత విష్ణుప్రియ అని. ఇప్పుడు అక్కడ కంప్లైంట్ లాంచ్ అవగానే ఎందుకంత ఇమ్మీడియట్ బ్రేకింగ్ న్యూస్ అయింది? అది సెలబ్రిటీ కాబట్టి ఈవిడ నోన్ ఫేసు. ఇది కన్జ్యూమ్ క్వాలిటీ ఉంది దీనికి, ఈ వార్తకి. ప్రజలు కన్జ్యూమ్ చేస్తారు ఈ వార్తని అనేటువంటి ఒక వాల్యూ ఉంది దానికి. ఇమ్మీడియట్గా దాన్ని టేకప్ చేసి మార్కెట్లో పెట్టేయగానే ఇక ప్రచారం మొదలైపోతుంది. ఇందులో నిజమే అయి ఉండొచ్చు అని నమ్మేసే బ్యాచ్ కూడా ఉంటుంది. వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్లోకి వెళ్ళిపోయి ఇంత దుర్మార్గాలు చేసేస్తున్నారు జనాలు అని ఒక పద్ధతిలోనూ, ధర్మం దారి తప్పితే మహిళలు ఇలా తయారవుతారని కొంతమంది, ఇలా విశృంఖలంగా ఎవరి పద్ధతిలో వాళ్ళు జడ్జిమెంట్లు ఇచ్చేసి ఒక రకంగా మీడియా ట్రయల్స్ జరిపేశారు. నిన్న మధ్యాహ్నం ఎప్పుడో వచ్చింది వార్త. అదే వచ్చిన మరుక్షణం ప్రపంచం అంతా ఈ పని మీదకి వచ్చేసింది. రావడానికి కారణం తను నోన్ ఫేస్ కావటం. ఆ అమ్మాయి నోన్ ఫేస్, అతను ఎవరో తెలియదు ఎవరికి. ఐటీ ప్రొఫెషనల్, అతను ఎవరో ఇన్నోసెంట్ అని వీళ్ళు అనుకుంటున్నారు, కానీ అవునో కాదో చెప్పాల్సింది ఆవిడ. వీళ్ళిద్దరి మధ్య ఎక్కడ కలిసింది ఎక్కడ చెడింది అనేది వాళ్ళు చెప్పాలి. అదే బయటకు వచ్చి ఆవిడ నోరెప్పితే కాబట్టి ఈమె వెర్షన్ ఏంటంటే తెలియదు. ఇంకా ఆవిడ వెర్షన్ తెలియాలి, అతని వెర్షన్ కూడా తెలియాలి. అతనికి తండ్రి గారికి మధ్య ప్రాపర్గా ఉన్నాయా రిలేషన్స్, ఈయన తండ్రి హృదయం స్పందించి కేసు పెట్టడానికి వెళ్ళాడా, లేకపోతే వాళ్ళిద్దరూ కలిసే ఉన్నారా, ఆయన గైడెన్స్లో ఈయన నడుస్తున్నాడా, ఏదైనా జరిగి ఉండొచ్చు. అవునవును, పూర్తి వివరాలు తెలియదు ప్రపంచానికి, కానీ ఆ అమ్మాయి మీద చర్చ అయితే జరిగిపోతుంది. ఇది ఒక రకంగా తన ప్రైవసీకి ఇబ్బంది కలిగించటంగా కూడా చూడాలి. అందుకని కొంచెం ఇలాంటి వార్తలు ప్రచారంలో పెట్టేటప్పుడు కొంత సంయమనం పాటించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే, ఈ పర్సనల్ ఇది అంటే మీరు ఇందాక అన్నారు మంగ్లీ ఎపిసోడు ఇవన్నీ జరుగుతున్నాయి అన్నారు, కానీ అది కూడా అదే గందరగోళం ఉంది. ప్రమేయం ఉందా లేదా అనేది అక్కడ నిర్ధారణ జరగకుండానే మీడియా ట్రయల్స్ జరుగుతున్నాయి. సో దాదాపు ఇది వేరే గొడవ, ఇది పర్సనల్ వ్యవహారం, పర్సనల్ లెవెల్. రెండోది ఫిగర్ చాలా పెద్దగా కనిపిస్తుంది. 9,35,00,000 అనేది బిగ్ ఫిగరే. ఆ మేరకు వీళ్ళిద్దరి మధ్య ట్రాన్సాక్షన్స్ జరిగే, అతను ఇచ్చాడు వన్ సైడెడ్గా అని చెప్తున్నారు.
అందులో కొంత బంగారము కొంత ప్లాటు ఉంటే రియల్ ఎస్టేట్ ఆ రెండు ఉంటే అది పెద్ద ఆశ్చర్యకరమైన నెంబర్ అయితే కాదు. ఓకే, వాళ్ళు చెప్తున్న మోతాదులో బంగారము ప్లాటు ఒక విల్లా అంటున్నారు, అది ఒక 2-3 వేసుకున్నప్పటికీ ఇది కొంత వేసుకున్నప్పటికీ బ్యాలెన్స్ ఏదో నగదుగా కొంత ఇచ్చి ఉండొచ్చు. తర్వాత ఆవిడ సిస్టర్కి కూడా ఒక 50 లక్షలు ఏవో ట్రాన్సాక్షన్ జరిగింది వాళ్ళిద్దరి మధ్య అనే ప్రచారం కూడా జరుగుతోంది అదే సోషల్ మీడియాలో. వీటిలో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయనేది ఎలాగో వాళ్ళు నిర్ధారిస్తారు ఇప్పుడు. అదే ఒక రప్చర్ అయితే ఉంది అక్కడ, ఆ స్పేస్లో ఒక రప్చర్ అయితే ఉంది, అది తప్పు ఎవరిది అనేది ఇక తేలాలి. వీళ్ళు మీడియా ముందుకు వస్తాం, మా అమ్మాయి తప్పేమీ లేదని ఈయన మాట్లాడుతున్నాడు బలంగా. తన వెర్షన్ ఏంటి అనేది ఇప్పుడు మీడియా ముందుకు వస్తారు వాళ్ళు, ఈరోజు కాకపోతే రేపు వస్తారు. అదే వీళ్ళు మాట్లాడిన తర్వాత వాళ్ళు మాట్లాడతారు కదా మీడియా ముందుకు వచ్చి. మాట్లాడిన తర్వాతే నిజాలు ఏంటి అనేది ప్రపంచానికి తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.